శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు నీవు నేర్పిన విద్యయే అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? నీవు నేర్పిన విద్యయే కథ, రచన, పఠనం విజయలక్ష్మి. రావే, ఎంతసేపు సవరిస్తావు? నువ్వు బయటకు వస్తే నేను తాళం వేస్తాను. 10 రోజుల నుంచి సర్దుతూనే ఉన్నావు అంటూ కసురుకున్నాడు మాధవరావు. ఉండండి, వెళ్ళక వెళుతున్నాం. ఏదో ఆ మాత్రం పిల్లలకు అన్ను పట్టుకుని వెళ్ళాలని నా తల్లి మనసు తహతహలాడుతోంది అంటూ బయటకు వచ్చింది మహాలక్ష్మి. ఏమిటో ఈ లగేజీ, ఒక ప్రక్క సంచిలో ఒక పెద్ద పనసపండు. అది తక్కువ బరువుందా? అవును, ఈ సంచిలో ఏంటే అంటూ మరొక సంచిలోకి చూశాడు. ఘుమఘుమలాడుతూ తియ్యని వాసన. అందులో 4 తాటిపళ్ళు దర్శనమిచ్చే. ఒసే నీ పిచ్చి మండ, ఈ తాటిపళ్ళేమిటే? ఛ, ఇది వదిలే అన్నాడు చిరాగ్గా మాధవరావు. ఏమండి, ఏ కాలంలో పండిన పండు ఆ కాలంలో తినాలంటారు. తలోటెంకా తింటారు, లేదంటే ఏ తాటి రొట్టో లేకపోతే తాటిబూర్లో వండుతాను. అసలు ఆ సంచులు మీరు తీసి చూడకండి అంటూ విసుక్కుంది మహాలక్ష్మి. ఆటోవాడు వాళ్ళని వింతగా చూస్తూ రండి ఎక్కండి అన్నాడు నెమ్మదిగా లగేజీ అంతా ఆటోలో పెట్టి. నెమ్మదిగా ఆటో ఎక్కారు. ఆటో కదిలింది. మాధవరావు కొడుకు రంజిత్ చెన్నైలో ఉంటున్నాడు. అతను మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి పెళ్ళయింది. 2 పిల్లలు, ఒక కూతురు, ఒక కొడుకు. రంజిత్, అతని భార్య రితిక ఇద్దరు ఉద్యోగాలే. వారి పెళ్ళయ్యాక క్రొత్త కాపురం పెట్టించడానికి చెన్నై వెళ్లారు మాధవరావు, మహాలక్ష్మి. అప్పుడు 2 రోజులుండి వచ్చేశారు. ఆ తరువాత మళ్ళీ చెన్నై వెళ్లనే లేదు. సుమారు 15 సంవత్సరాలైంది. ఈ 15 ఏళ్లలో రంజిత్తు ఈ పల్లెటూరికి వచ్చింది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఏదో ఆ సెల్ ఫోన్ల పుణ్యమా అని ఆదివారం నాడు వీడియో కాల్ చేసి చూస్తున్నారు. మహాలక్ష్మి చిన్నప్పటి నుంచి మంచి చురుకైనది. అందుకే 60 ఏళ్లు దాటినా పనులన్నీ చేసుకుంటుంది. కానీ ఈ మధ్యనే కాస్త కాళ్ళు పట్లొచ్చాయి. వయసు మీద పడుతోందని తెలియడానికన్నట్లు ఏదో రూపంలో గుర్తు చేస్తూ ఉంటుంది శరీరం అని తేలిగ్గా అంటుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి కంటే మాధవరావు 10 సంవత్సరాల పెద్ద. ఆయన 70లో పడినా ఆయన తన పనులన్నీ తానే చేసుకుంటాడు. ఆధారపడడం ఇష్టం లేని ఆ దంపతులు పల్లెటూరులో తమ స్వగృహంలో కాలక్షేపం చేస్తున్నారు. రంజిత్ చిన్నతనం నుంచి తను ఎక్కడికి వెళ్ళనని, ఈ ఊర్లోనే ఉంటానని, చదువు జ్ఞానం కోసమేనని, ఏ పని చేసైనా తాను ఇక్కడే ఉంటానని ఫ్రెండ్స్తో చెబుతూ ఉండేవాడు. అదేమిటండి, ఎంత డబ్బు పోసి చదివిస్తూ ఉంటే వీడిలా మాట్లాడుతున్నాడు అనేది మహాలక్ష్మి భర్తతో. రంజిత్, నీ కోసం బోలెడు డబ్బు ఖర్చు పెట్టి చదువు చెప్పిస్తుంటే నువ్వు ఇలా మాట్లాడతావేంట్రా? నువ్వు ఏసీ గదిలో కూర్చొని సూటు బూటు వేసుకుని చక్కగా ఉద్యోగం చేసుకుంటామని మీ అమ్మ నేను ఆశపడుతున్నాన్రా అనేవాడు మాధవరావు. ఏమో నాన్నగారు, విశాలమైన మన ఇల్లు, ఇంటి చుట్టూ చెట్లు, మొక్కలు, ఆరోగ్యకరమైన ఈ వేప చెట్టు గాలి, ఈ చెట్టు కింద కూర్చొని కాలం గడిపేయచ్చనిపిస్తుంది. మన పెరటి జామ చెట్లు, బొప్పాయి చెట్లు, పనస చెట్లు కాసిన పళ్ళు తింటుంటే ఎంత మధురం. నగరాల వెంట పోయి కిక్కిరిసిన జనంతో ఊపిరి సలపని పట్టణాలు, నగరాలు నాకు అవసరం లేదు. మీరు ఏమనుకున్నా ఇక్కడే చిన్న ఉద్యోగం చేసుకున్నా చాలు అంటున్న కొడుకు వైపు చూస్తూ వీడికేదో పిచ్చి పట్టినట్లుంది అనుకునేవాడు మాధవరావు. అలా నెమ్మదిగా చదువు పూర్తయ్యేలోపు మహాలక్ష్మ మా చుట్టుపక్కల వాళ్లతో, మా రంజిత్తు ఇక్కడే ఉండి చిన్న ఉద్యోగం చేసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటానంటున్నాడు. వెర్రినాగన్న, వాడికి మేమంటే పిచ్చి ప్రేమ, గౌరవం. వాడు మమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. అందుకే లక్షల జీతం ఇచ్చే చదువుకుంటున్నా ఆశగంతే ఉంది. నాకు డబ్బు మీద కంటే మిమ్మల్ని చూసుకోవడం నాకు ముఖ్యం అంటున్నాడు. వాడికే కాదు, మాకు కూడా డబ్బు పిచ్చి లేదు. అందరూ ఇక్కడ చదువుకొని ఇక్కడ బతికిన వాళ్ళు ఏ నష్టపోయాం? అవసరానికి డబ్బు గాని అత్యాశగా మాకు లేదు అంటూ అడగకపోయినా తనే చెప్పుకుంటూ ఉండేది మహాలక్ష్మి. అది విన్నవాళ్ళు, డబ్బాసి లేకపోతే కొడుకుని అంత చదువు ఎందుకు చదివిస్తున్నట్లు? ఉన్న 5 ఎకరాలు పండించుకుంటూ ఉంటే చాలదు. అబ్బో, మళ్ళీ కొడుకు వ్యవసాయదారుడంటే మనసొప్పదు. ఎక్కడో ఉండాలి, ఏదో పెద్ద ఉద్యోగం చెయ్యాలని తపన కడుపులో పెట్టుకుని, అబ్బే మాకు డబ్బాసి లేదు అంటూ అందరితో చెప్తుంది అంటూ విన్నవాళ్లు ఆమె గొప్పలకి మూతి తిప్పుకునేవారు. మొత్తానికి చదువు పూర్తయిన రంజిత్తును ఉద్యోగానికి పంపారు. రంజిత్ మంచి తెలివైనవాడు కావడంతో వెనువెంటనే ఉద్యోగం కూడా వచ్చేసింది. చెన్నైలో ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం. ఇక మాధవరావు, మహాలక్ష్మిలు ఆనందానికి అవధులు లేవు. కొడుకు ప్రయోజకుడయ్యాడని మహాలక్ష్మి అందరితో చెప్పి సంతోషపడేది. అదేంటి మహాలక్ష్మి, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళడన్నావు
అని ప్రశ్నించడం మొదలుపెట్టారు అందరూ. చదివిన సార్థకత ఉండాలి కదా, మేము వెళ్ళి ఉద్యోగం చేసుకోమని బలవంతం చేశాం. అయినా వాడికి డబ్బాసేం లేదు, సరదాకి 2-3 ఏళ్లు ఉద్యోగం చేసి ఇక్కడికే వచ్చేస్తాడు అని మాట మార్చి చెప్పడం మొదలుపెట్టింది. మహాలక్ష్మి మనసులో ఆలోచనకి బయట చెప్పే మాటకి పొంతన లేదని చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలాడేవారు. మాధవరావు మహాలక్ష్మమ్మలు కొడుక్కు సంబంధాల వేట మొదలుపెట్టారు. అప్పుడే రితిక సంబంధం వచ్చింది. రితిక తండ్రి పెద్ద ఆఫీసరు. అమ్మయ్య, పిల్ల తండ్రి పెద్ద ఆఫీసరట, బాగానే సంపాదించుంటాడు, బాగానే పెడతాడు అనుకుంది మహాలక్ష్మి. అందుకే ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయమని భర్తని ఒత్తిడి చేసింది. మొత్తానికి రంజిత్కి రితికకు పెళ్లి కుదిరింది. రితిక చదువుకున్న అమ్మాయి, తను ఉద్యోగం చేస్తోంది, ఇద్దరూ సంపాదించుకుంటారని మహాలక్ష్మి ఆశ. రంగరంగ వైభవంగా రితిక రంజిత్తుల వివాహం జరిగింది. మహాలక్ష్మి మాధవరావు కొడుకు కోడలతో కొత్త కాపురం పెట్టించడానికి వియ్యపురాలు వియ్యంకుడికి కూడా రమ్మన్నారు. మొదటిసారిగా చెన్నైలో అడుగుపెట్టిన మహాలక్ష్మి మాధవరావు చాలా సంతోషపడ్డారు. అంతటి మహానగరంలో కొడుకు ఉంటున్నందుకు. వియ్యపురాలతో అంది మహాలక్ష్మి, ఇద్దరూ సంపాదించుకుంటే కాస్త వెనకేసుకుంటారు, అయినా మాకు పెద్ద డబ్బాస లేదండి అంది మహాలక్ష్మి. డబ్బు కావలిస్తేనే కదండి ఆడది ఉద్యోగం చేయడం, డబ్బు కావాలనుకున్నప్పుడు చేసుకోవాలి కదా అంది వియ్యపురాలు. ఏమోనండి, మాకంత ఆశ లేదు, ఏదో కావలసిన అవసరానికి భగవంతుడు ఇస్తే చాలు అని మళ్ళీ అంది మహాలక్ష్మమ్మ. వియ్యపురాలకి ఒళ్ళు మండింది. అదేంటి డబ్బాస లేదంటుంది, ఎదురు చేసుకుంటే వెనకేసుకోవచ్చు అంటుంది, ఒకేసారి 2 విధాలుగా మాట్లాడుతుందేమిటి? తమలపాకు తొడిమే 10,000 అనే పాటలా ఉంది ఈవిడ మాటల పద్ధతి చూస్తే అనుకుంది. ఏదైతేనే తన కూతురు నెత్తి మీదకు రాకుండా ఉంటే చాలు, అప్పుడప్పుడు తనే వెళ్ళి కూతురికి ఏ అవసరం ఉన్నా చూసి రావచ్చు అనుకుంది మహాలక్ష్మి వియ్యపురాలు. అలా ఎవరి స్వార్థం వారు ఆలోచించుకుంటున్నారు. ఎలాగైతేనే కొత్త కాపురం పెట్టించి 2 రోజులుండి పల్లెటూరికి తిరిగి ఇంటికి చేరుకున్నారు మాధవరావు మహాలక్ష్మిలు. 15 సంవత్సరాల తరువాత చెన్నైలో అడుగుపెట్టారు మహాలక్ష్మి మాధవరావు. కొడుకొచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకు మీకెంత శ్రమ నాన్న, మీకు చూడాలనిపిస్తే నేనే వచ్చి చూద్దును కదమ్మా అంటున్న కొడుకు వైపు బేలగా చూసింది మహాలక్ష్మి. మనుమల బొమ్మల్లా చూస్తూ నిలబడ్డారు. అదేంటర్రా, మా అమ్మగారు తాతగారు వచ్చారు, దగ్గరికెళ్ళండి అని రితిక చెప్పలేదు. మనుమలు ఎవరైతే మాకేంటన్నట్లు చూశారు. రితికకి గుండెల్లో గుబులు బయలుదేరింది. అదేంటి చెప్పా పట్టకుండా ఇలా బయలుదేరి వచ్చేశారు అనుకుంది. ఒరే రంజిత్, మన పెరట్లో కాసిన పనసపండు తెచ్చాన్రా, మీ అమ్మ మరీను చూడు, మన తాటి చెట్లనే పండిన తాటిపళ్ళు కూడా నేను వద్దున్నా మోసుకొచ్చేసింది, అందరూ తలోటెంకా తింటారంటూ అన్నాడు మాధవరావు. ఏంటమ్మా నీ చేదస్తాం, కావాలనుకుంటే 1 డజన్ పనసతోన్లు కొనుక్కుంటే పోలా, అయినా తాటిపళ్ళు కూడా తేవడం ఏమిటి చండాలంగా అన్నాడు చిరాకుగా ముఖం పెట్టి. అదేంట్రా, నువ్వు తాటిబూర్లు తాటి రొట్టె చెయ్యమనేవాడివి కదరా, అందుకుని తెచ్చాన్రా అంది ముఖం చిన్నబుచ్చుకుని. ఏదో అక్కడ ఉన్నప్పుడు ఏదో తిన్నాను, ఇలాంటి చోట్లకు పనసపళ్ళు తాటిపళ్ళు తేవడం ఏంటి, ఇంకొన్నాళ్ళు పోతే తాటి తెగలు కూడా తెస్తారు అంటుంటే తాటి టెంకలు బద్దలగొట్టి అందులో బుర్రగుంజు తియ్యగా ఉంటుందని తినేవాడు కదరా అంది మళ్ళీ ఉత్సాహంగా. బాగుంది, నేను వెటకారంగా అంటుంటే అవి కూడా తెచ్చుకొచ్చేస్తారా ఏంటి అని విసుక్కున్నాడు. మాధవరావు నీకు తగిన శాస్తి జరిగిందా అన్నట్లు భార్య వంక చూశాడు. పాపం బాగా చిన్నబుచ్చుకుంది మహాలక్ష్మి. అతిగా ప్రేమ పెట్టుకున్నవారు చేత్కారంగా మాట్లాడితే గుండెల్లో గాయమవుతుంది. ఇవన్నీ పట్టుకు వెళ్ళినందుకు అమ్మా నా కోసం తెచ్చావా అని తెగ సంబరపడిపోతాడనుకుంది. చెట్టు మించి మగ్గిన తాటిపండు పడేసరికి పండు తెచ్చి అమ్మా ఇది నిప్పుల మీద కాల్చు అని ఇష్టంగా తినేసేవాడు. తాటిపండుని ఒకసారి నిప్పు మీద కాలిస్తే అగరు లేకుండా రుచిగా ఉంటుందని అలా చేసేది మహాలక్ష్మి. పనసపండు పండిందంటే వీధరుగు మీద ఒక గోనె సంచ వేసి చేతులకు చాకుకి నూనె పట్టించి మాధవరావు పండు కోస్తే అందులోని తొనలు రంజిత్తు వేరు చేసి ఇష్టంగా తినేవాడు. అవన్నీ జ్ఞాపకం వచ్చి బరువంతా మోసుకు వస్తే రంజిత్తు మాటలకు పాపం మహాలక్ష్మి చిన్నబోయింది. రితిక వీళ్లను చూస్తూనే ముఖం మార్చుకుంది. ఇలా రావడం మొదలు పెడితే ఇక్కడ ఉండిపోతామంటారేమోనని ఆమె భయం. రితిక, పనసతొనలు నీకు ఇష్టమేనా? మావయ్య గారు పనసపండు కోస్తారు అంది ఆశగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమెనా కష్టపడి తెచ్చినందుకు సరదా పడుతుందేమోనని. నాకు అలాంటివి ఇష్టపడవత్తయ్యా, మా పిల్లలు కూడా తినరు అంది నిర్మోహమాటంగా. ఇంట్లో పండిన పళ్ళు పిల్లలకి రుచి చూపిద్దామన్నా ముందే చెప్పేసింది రితిక. పాల పొంగు మీద నీళ్లు చిలకరించినట్లయింది ఆమె ఆనందం.
పొద్దున్నే పెద్ద గ్లాసుడు కాఫీ తాగుతారు మాధవరావు మహాలక్ష్మిలు. 9 అయ్యాక చిన్ని గ్లాసుతో కాఫీ ఇచ్చింది కోడలు. ఆ కాఫీ వారికి తాగినట్లే అనిపించలేదు. వచ్చిన రోజే అక్కడ ఉండలేమని తెలిసిపోయింది ఇద్దరికి. అత్తయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. పిల్లలకు స్కూల్లో భోజనం పెడతారు. మేమిద్దరం ఆఫీసులో భోజనం చేసేస్తాం. మీ ఇద్దరికీ వంట చేసుకుంటారా, లేకపోతే ఆర్డర్ పెట్టమంటారా అంది మళ్ళీ. నివ్వెరపోయింది మహాలక్ష్మి. ఏదో 10 రోజులు ఉందామని వచ్చారు. కొడుకు కోడలు చేతి వంట రుచి చూడనే లేదు. వండి పెడితే తిందామనుకుంది. అయినా ఆ మాత్రం అత్తమామలు వచ్చారని 4 రోజులు సెలవు పెడుతుందేమో అనుకుంది. 4 రోజులు కాదు కదా, వచ్చిన రోజైనా సెలవు పెట్టకుండా వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఏవెక్కడున్నాయో తెలీదు. సరే తెప్పించేయమ్మా అంది. అయినా అంత దూరం నుంచి వచ్చిన వెంటనే ఏం వండుకోగలదు? ఆర్డర్ పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. కొడుకు కోడలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఎందుకా మనం వచ్చింది అది మాధవరావుతో బాధపడుతూ. మహాలక్ష్మి, మనం ఒకటనుకుంటే ఒకటైంది. వాడు గొప్పగా ఉండాలని తాపత్రయపడ్డాం. వాడు పాపం మన ఊరు ఉండి వ్యవసాయం చూసుకుంటానంటే మనం చిన్నతనంగా ఫీల్ అయ్యాం. ఎక్కడో ఉన్నాడని గొప్పగా చెప్పుకోవాలనుకున్నాం. వాడు నాకు డబ్బు మీద వ్యామోహం లేదమ్మా అంటుంటే వాడు బాగా సంపాదించుకోవాలని మనసులో మనం అనుకున్నాం. కానీ ఆ డబ్బు వెంటబడి మమ్మల్ని ఇలా చూస్తాడనుకోలేదు. కోడలు కూడా చూశారా మనం ఎక్కడుండిపోతామోనని మొదటి రోజే ఝలక్కిచ్చేసింది. అందరి మన వల్ల ఏది మన మనవల ప్రేమ. ఒక్కడే కొడుకని వాడు గొప్పవాడు అవ్వాలని తాపత్రయపడ్డాం అంది మహాలక్ష్మి. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఏసా లేనివాడికి చెప్పేవాడిని మనం డబ్బు పిచ్చి పట్టుకునేలా చేశాం. ఇక వాడి గురించి మనం ఆలోచించక్కర్లేదు. మన బతుకు మనం చూసుకోవడమే. సర్దు, ఆ పనసపండు ఆ తాటిపళ్ళు అన్నీ సర్దు, రేపే మన ప్రయాణం అంటూ ఉండగా భోజనం వచ్చేసింది. భోజనం వడ్డించుకున్న దంపతులిద్దరికీ ఆ వంటలు ఏవో అర్థమవ్వలేదు. అర్ధాకలితో భోజనం ముగించారు. ఇదా జీవితం? ఎవరి మానాన వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా డబ్బు కోసం పరిగెత్తుతూ ఉంటే జీవితంలో అలస సొలసిన మనం ఇక్కడే ఉంటాం. డబ్బు అనేది పెరగడం మొదలెడితే దాని వెనకాలే పరిగెడతారు జనం. డబ్బు అనేది గొప్ప ఎనర్జీ. అది చేతిలో ఉండే వాళ్ళకి ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది. ఆ గౌరవం కోసమే మనిషి డబ్బు కోసం పాకులాడతాడు. అయినా అది అంతా మన ప్రారంధం, స్వయం కృతాపరాధం. ఇక పద, చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తావో నీ గొప్పలు ఆలోచించుకో. ప్రయాణంలో ఆలోచించుకుంటే ఇంటికి వెళ్ళాక చుట్టుపక్కల వాళ్ళతో చెప్పడానికి మంచి ఐడియా వస్తుంది అన్నాడు వ్యంగ్యంగా మాధవరావు. చచ్చిన పాముని చంపకండి. ఇక ఎవరితోనూ మాట్లాడను. ఎందుకంటే చెప్పుకోవడానికి గొప్పలేమీ లేవు గనక. తిప్పలు చెప్పుకోలేం కదా అంది మహాలక్ష్మి బాధగా. అనుకున్నట్లుగానే మన్నాడు బయలుదేరి తమ ఇంటికి చేరుకున్న మహాలక్ష్మి ఇక ఎవరితోనూ మాట్లాడడం మానేసి రామకోటి రాయడం మొదలుపెట్టింది. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనని వారికి, నా కథలు వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరలా మరొక కథతో కలుద్దాం. ఇట్లు మీ విజయలక్ష్మి.